డీటెయిల్ చూస్తే జనసేన అధినేత పవన్తో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. ఇక కీలక అంశాలు ఇరువురు నేతలు దాదాపు గంటసేపు చర్చించుకున్నారు. భేటీ అనంతరం ఈ నెల 20న జనసేన పార్టీలో చేరనున్న బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జగన్ను గెలిపించాలని ఆనాడు రాజీనామా చేశారని, కానీ ఇచ్చిన మాట జగన్ మర్చిపోయారని బాలినేని అన్నారు. కాగా జనసేనలో చేరేందుకు ప్రకాశం వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇక వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిన్న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, పవన్ తో భేటీ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో భేటీ నడిచింది. కొద్దిసేపు దాదాపు గంట పాటు ఈ భేటీ కొనసాగింది. కొన్ని రాజకీయ పరమైన అంశాలు, వ్యక్తిగతమైన అంశాలు కూడా చర్చగా వచ్చినట్టు కొంతమంది సమాచారం ఉంటుంది. వైసీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటు వైసీపీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ప్రజగా ఈ రోజు జనసేనలోకి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కొద్దిసేపు క్రితమే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా అక్కడి నుంచి జనసేన తప్పుకుంటా అంటూ కూడా బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేసిన వస్తుంది. దాంతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు దాంతో పాటు జనసేనలోకి వస్తారంటూ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా తను వైఎస్ఆర్ మీద అభిమానంతో గతంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవ్వక ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాటు తన ప్రయాణం సాగిందని, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారు. తన మీద రాజశేఖర రెడ్డి ఉన్న మీద ప్రేమతో అటు జగన్ తో కూడా కలిసి నడిచినట్టు కూడా బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. అదే రోజు జగన్ తో కలిసి దాదాపు 17 మంది కాంగ్రెస్ రాజీనామా చేశారు గతంలో. ఆ 17 మందికి ఎక్కడా కూడా జగన్ న్యాయం చేయలేదు. దాంతో పాటు 17 మందిలో ఏ ఒక్కరికి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదంటూ జగన్ పదే పదే చెప్పే ఓత పదం విశ్వాసనేత, ఆ విశ్వాసనేత అనేది జగన్ కి లేదు, ఆ పదం పలిగే అర్హత కూడా జగన్ కి లేదంటూ కూడా బాలినేని శ్రీనివాస్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. జగన్ ఎదగాలని అప్పట్లో ఉప ఎన్నికలకు సంబంధించి గెలిచి ప్రతిపక్షంలో ఉన్న నేతలందరూ కూడా కేవలం వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే అప్పుడు ప్రతిపక్షం ఉప ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి ఉంది. అయితే 17 మందిని వదలకుండా అండగా ఉంటా అన్నప్పుడు ఎక్కడ ఎవరిని కూడా కనీసం ఆదరించిన పరిస్థితి కూడా లేదు, గౌరవించిన పరిస్థితి కూడా లేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఆ వైసీపీ పార్టీలో కేవలము కనీసం మర్యాద కూడా లేదు, పదవులు లేకపోయినా తమకు పర్లేదు, కనీసం మర్యాద కూడా లేదు అంటూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనస్తత్వం అందరికీ తెలుసుకోవాలి అంటూ కూడా కొంత జగన్ కి సంబంధించి వ్యక్తిగత విషయాలు కూడా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. వైఎస్ మీద అభిమానంతోనే ఎన్నో ఇబ్బందులు పడిన వైసీపీలో కొనసాగినట్టు కూడా బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2-3 సార్లు పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాస్ కోసం వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాస్ కొంత మంచివాడు అని ఉచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ తన పేరులో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా తన పేరు పలకడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉన్న జగన్ తో కలిసి ప్రయాణం చేశాను ఇన్ని రోజులు, ఇక అవమానాలు భరించలేక ప్రస్తుతం పార్టీ నుంచి బయటకు వస్తున్నా అంటూ కూడా బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే తన జగన్ కోసం ఎంతో త్యాగాలు చేశాను, త్యాగం సంబంధించి కనీసం గుర్తింపు కూడా గౌరవం కూడా లేకుండా పార్టీలో ఇన్ని రోజులు కూడా అనేక ఇబ్బందులు పడ్డానంటూ కూడా బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ జనసేనలోకి వచ్చే క్రమంలోనే ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కి స్పష్టంగా చెప్పి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇదే విషయాన్ని చెప్పి పార్టీలోకి వస్తున్నట్టు బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలోనే కూటమికి సంబంధించిన నేతలు అంగీకారం మేరకు కూటమి నేతలు అందరినీ కలుపుకునే తన పనితీరు ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఎటువంటి ఆదేశాలు ఉంటో దాని ప్రకారం తనకు కూడా పని చేసుకుంటూ వెళ్తారని 3 పార్టీల నేతలకు సంబంధించి ధన్యవాదాలు తెలుపుతో పాటు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ జనసేనలో చేర్చుకునేందుకు ఒప్పుకున్నందుకు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతుండతో పాటు ఒంగోలులో ఎప్పుడు చేరేది, ఎప్పుడు భారీ బహిరంగ సభ పెట్టేది, బహిరంగ సభ ద్వారా ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు చేరతారనేది ఒక తేదీ నిర్ణయిస్తారంటూ కూడా బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.